మీ అందరికీ వందనములు. మీ అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి యుండును. ఎంత అద్భుతమైన మాట! సమస్త జ్ఞానమునకు మించింది దేవుని సమాధానం. ఆ సమాధానం ఒక వ్యక్తి పొందాలి అంటే యేసుక్రీస్తు వలననే పొందుతాడని, అది ఆ పొందే సమాధానము మన హృదయములకును తలంపులకు కావలి ఉంటుందని. ఎందుకు? ఈ లోకంలో మానవుడు సమాధానమును పొందటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఏం జరుగుతూ వస్తుంది? హృదయపు లోతుల్లో కలిగే బాధ, వేదన, కలవరము, మానవునికి కలిగే సమస్యలు మానవుడు తన సొంత ప్రయత్నాల వలన విడుదల పొందలేడు. అయితే దేవుని వాక్యం ఏమని వాగ్దానం చేస్తుందో తెలుసా? కలవరపడవద్దు, ధైర్యంగా ఉండండి, సమాధానము ఇచ్చు దేవుడను నేనే అని. అది ఎవరి ద్వారా అనుగ్రహించబడుతుందంటే యేసుక్రీస్తు వలన కలుగుతుందని. అది కేవలము తాత్కాలికమైంది కాదు. మన హృదయ అంతరంగములో తలంపుల్లో కలిగే సమాధానమని, యేసుక్రీస్తు ప్రభువే ఆ సమాధానాన్ని మనకు అనుగ్రహించి మనలో ఉన్నటువంటి ఆ సమాధానం బయటికి విడిలిపోకుండా, అంతేకాకుండా మనము సంతోషాన్ని, ఆనందాన్ని దూరం చేసుకోకుండా దేవుడే మనకు కావలి ఉండి మనల్ని కాపాడుతానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు వరకు నీ జీవితంలో సమాధానం కొరకు లోక సంబంధమైన ఎన్ని ప్రయత్నాలు చేసావు? అయితే ఆ ప్రయత్నాల్లో వచ్చిన సమాధానము లేకుంటే నెమ్మది, శాంతి అనేది అది శాశ్వతమైందా? కానే కాదని తెలుసుకున్నావు కదా. అయితే ఈరోజు ఒక శుభవార్త. యేసుక్రీస్తు వలన నీకు కలిగే సమాధానము శాశ్వతమైంది. ఇది నిత్యము నిలిచేది, నీ జీవితాన్ని వెలిగించేది, అనేకుల జీవితాలను వెలిగించే విధముగా నిన్ను నిలబెట్టేది దేవుడిచ్చే సమాధానము. అటువంటి సమాధానముతో నీవును నీ కుటుంబమును నింపబడి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉందురుగాక. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమెన్.